అందరికీ నమస్కారం. నా పేరు నాగజ్యోతి. మా హస్బెండ్ పేరు రాఘవేంద్రరావు. నేను ఈ ఈ మధ్య ప్రకటించిన డిఎస్సి ఎస్జిటిలో మంచి ర్యాంకు సాధించాను. ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా నాకు ముగ్గురు కారణం. దానిలో ఫస్ట్ దేవుడు. సో ఎన్నో కష్టాలు పడి ఆ దేవుని దయ వల్ల నేను ఇంత దూరం ప్రయాణించగలిగాను. సెకండ్ మా హస్బెండ్. ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఆయన నాకు చాలా సహకారం అందించారు. 3 ప్రతిభా కోచింగ్ సెంటర్. నేను ఇక్కడికి రావడానికంటే ముందు 2023 నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు ఓన్ గా ప్రిపేర్ అవుతున్నా, కానీ ఎవరు ఎటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి నాకు లేరు. కానీ ఒకానొక సందర్భంలో నాకు ఈ కోచింగ్ సెంటర్ గురించి తెలిసి 2024లో ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత 2025 జనవరి నుంచి ఇంటెన్సివ్ బ్యాచ్ లో కూడా జాయిన్ అయ్యి అక్కడ ప్రతిరోజు ఎగ్జామ్ రాసి ఇంటెన్సివ్ బ్యాచ్ లో మేము అడిగే క్వశ్చన్స్ కి, డౌట్స్ కి వాళ్ళు ఇచ్చే క్లారిఫికేషన్ అవన్నీ విని మా సొంత ప్రిపరేషన్ తో మార్నింగ్ 7 నుంచి 8 వరకు సార్ వాళ్ళ ప్రోత్సాహంతో ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెచ్చుకొని చాలా ముందంజలో ఉండే వాళ్ళము. ఎగ్జామ్స్ లో చాలా ప్రగతి సాధించే వాళ్ళం. అలా ప్రతిభా కోచింగ్ సెంటర్ మాకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది. ఆ విధంగా 2024 నుంచి ఇప్పటి వరకు మొన్నటి డిఎస్సి జరిగినంత వరకు ప్రతిరోజు మేము మార్నింగ్ 7 నుంచి 8 వరకు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాస్తూ ఇంటెన్సివ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మేము మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ ప్రతిభా కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని మంచి విజయం సాధించాము. సో దానికి కారణం ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణి మేడం. ఆ మేడం కి నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా విజయానికి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు. అలానే నెక్స్ట్ వచ్చే టెట్ లో కూడా మీరందరూ మంచిగా మార్కులు తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేటివి ఖచ్చితంగా చదవండి. అలానే మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు జాబ్ రావడానికి కారణం టెట్ లో మంచి మార్క్స్ రావడం వల్లనే. ఆ టెట్ లో మంచి మార్క్స్ రావడం వల్ల మనకి డిఎస్సి లో కొంచెం వెయిటేజ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే డిఎస్సి లో మీరు మంచిగా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇంకా బాగా మంచి మార్కులు సాధించాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చే టెట్ కోసం ఖచ్చితంగా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా టెక్స్ట్ బుక్స్, మీకు తెలిసిన మెటీరియల్స్ ఏవన్నా ఉంటే ప్రిపేర్ అవుతూ మీ కోచింగ్ ని కానీ మీ ప్రాక్టీస్ ని కానీ ప్రిపరేషన్ ని కానీ మధ్యలో ఆపేయకుండా నెక్స్ట్ ఎలాగో మనకి టెట్ పెడుతుంది అని ప్రభుత్వం చెప్తూ ఉంది. దానికోసం మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేటివి ప్రాధాన్యం. దాన్ని కాకుండా వాళ్ళ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇవ్వరు. సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అనేటివి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంతటి విజయాన్ని అందించిన ప్రతిభా కోచింగ్ సెంటర్ వారికి, ఉషారాణి మేడం గారికి, శేఖర్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.